ట్రంప్ నుంచి అంతకు ముందు ప్రెసిడెంట్ల వరకు ఎవరైనా ఐఆమ్ ది బాస్ అని వెర్రవీగిన ప్రెసిడెంట్లే. నిజానికి బాస్ అంటే మీనింగ్ పెద్దరికమా? అయితే అమెరికా ఆధిపత్యంతోనే ఎక్కువగా ప్రపంచ దేశాలను గుప్పెట్లో పెట్టుకోవాలని చూసింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ ట్రంప్ లెక్కలు బూమరాంగ్ అయ్యాయి. ఇది యుఎస్ ప్రెసిడెంట్లకు కొత్తేమీ కాదు. చరిత్రను తిరగేస్తే గతంలో ఎన్నో యుద్ధాల్లో అమెరికా పచ్చి ఓటముల్ని కూడా చవిచూసినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ఎదురు దెబ్బలతో ఒప్పందాలు చేసుకుని వెనక్కి తగ్గింది. ఇంకొన్ని గుణపాఠాలుగా మారాయి. కానీ ఇంకా అగ్రరాజ్యానికి కళ్ళు కిందకు దిగిరాలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి బాసిజం ప్రదర్శిస్తూ అబాసుపాలవుతోంది అగ్రరాజ్యం. అమెరికా హిస్టరీలో ఎన్నో యుద్ధ ఓటములు, కొన్ని పూర్తిగా ఓటమిని చవిచూసినవి, మరికొన్ని ఒప్పందాలతో వెనక్కి తగ్గినవి. అమెరికాకు యుద్ధాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు, గుణపాఠాలు. అమెరికా అత్యంత శక్తివంతమైన సైనిక దేశం. కానీ ఆ దేశానికి యుద్ధాల్లో అనుకున్న లక్ష్యాలను సాధించలేకే వైఫల్యం చెందిన రికార్డులున్నాయి. కొన్ని పూర్తిగా ఓటమిని చవిచూస్తే, కొన్ని శాంతి ఒప్పందాలతో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. ఇందులో పూర్తిగా ఓడిపోయిన యుద్ధాల్లో వియత్నాం యుద్ధం ఒకటి. 1955-1975 మధ్య అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సైనిక ఓటమిని చవిచూసింది. కమ్యూనిజాన్ని అడ్డుకుందామన్న లక్ష్యంతో వియత్నాంలో యుద్ధంలోకి దిగింది. దాదాపు 50,000 మంది అమెరికన్ సైన్యం ప్రాణాలు కోల్పోయింది. కానీ ఉత్తర వియత్నాం కమ్యూనిస్టు దళాల్ని అమెరికా ఓడించలేకపోయింది. చివరకు 1973లో తన సైన్యాన్ని అమెరికా ఉపసంహరించుకుంది. దీని తర్వాత వియత్నాం పూర్తి కమ్యూనిస్టు దేశంగా మారింది. 2001-2021 మధ్య ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేసింది అమెరికా. వాషింగ్టన్లో 9/11 దాడుల తర్వాత తాలిబన్లను అంతం చేయాలని కంకణం కట్టుకుంది. 20 ఏళ్ల పాటు ఆఫ్ఘాన్పై యుద్ధం చేసింది. లక్షల కోట్లు ఖర్చు చేసింది. వేలాది మంది సైనికులు బలయ్యారు. కానీ తాలిబన్లను పూర్తిగా అణిచివేయలేకపోయింది. 2021 ఆగస్టులో అమెరికా సైన్యం మొత్తం వెనక్కి వెళ్లిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల శకం మొదలైంది. ఇది యుఎస్కు అతిపెద్ద వ్యూహాత్మక పరాజయం. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య జరిగిన యుద్ధంలో సౌత్ కొరియాకు అండగా అమెరికా పోరాడింది. కానీ ఈ యుద్ధంలో ఏ పక్షం గెలవలేదు. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. ఇప్పటికీ కొరియా ద్వీపకల్పం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయే ఉన్నాయి. అమెరికా, బ్రిటన్ మధ్య 1812లో ఒక యుద్ధం జరిగింది. ఇందులో కెనడాను ఆక్రమించాలన్న అమెరికా ప్రయత్నం ఫలించలేదు. బ్రిటన్ సైన్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీపై దాడి చేసి వైట్ హౌస్ ను తగులబెట్టాయి. చివరకు ట్రిటీ ఆఫ్ ఘెంట్ పేరుతో ఒప్పందం చేసుకుని యుద్ధానికి ముగింపు పలికాయి. ఇవే కాదు, అమెరికాకు యుద్ధాల్లో ఎదురుదెబ్బలు, సైనిక చర్యలు విఫలం కావడం కూడా జరిగాయి. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా చేసిన ప్రయత్నం విఫలమైంది. బే ఆఫ్ ఫింగ్స్ ఇన్నోవేషన్ 1961 విఫలమైంది. 1993లో సోమాలియాలో శాంతి స్థాపన కోసం వెళ్లిన అమెరికా సైనికులపై అక్కడి తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఆ తర్వాత అమెరికా వెనక్కి మళ్లింది. ఇలా అధికార దర్పం, భారీ సైన్యం ఉందన్న అతి విశ్వాసంతో అమెరికా కొన్ని యుద్ధాలకు దిగి వెనుకడిగేసింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే జరిగింది.